ఎప్పుడైనా సరే ఏం చెప్తుందంటే బాగా సంపాదించుకొని చెప్తుంది. ఏం చెప్తుంది? బాగా సంపాదించు, సమకూర్చు, సొంతం చేసుకోవాలి. బాగా సంపాదించుకోవాలి, బాగా సమకూర్చుకోవాలి, బాగా సొంతం చేసుకోవాలి. ఏదైనా సరే గేమ్ గ్యాదర్ అని ఇది లోకం చెప్పేటువంటి విధానం. కానీ బైబిల్ దానికి భిన్నంగా చెప్తుంది. బైబిల్ చెప్పేటువంటి విధానం ఏంటంటే నువ్వు కోల్పోతే పొందుకుంటావని చెప్తావు, నువ్వు పోగొట్టుకుంటే పొందుకుంటావు. బైబిల్ కాన్సెప్ట్ ఏంటంటే మనము పోగొట్టుకుంటే పొందుకుంటాం. లోకం చెప్పే విధానం ఏంటిది? నువ్వు అన్నీ సంపాదించుకోవాలి, అన్నీ మన భాష చెప్పిన జమ చేసుకోవాలి. కానీ బైబిల్ అంటే చెప్తాను, ఈ రోజుల్లో అపవాది చాలా బలంగా పనిచేస్తున్నాడు. అందరూ కూడా దేని వెనకాల పరిగెడుతున్నారు? ఏం పొందుకోవాలి అని పరిగెడుతున్నారు. ఏం పోగొట్టుకోవాలని ఎవరైనా ఆలోచిస్తున్నారు? కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, మనం దేవుని బిడ్డలంగా దేవుని యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు కొనసాగాలి అంటే మనము పోగొట్టుకోవడము అలవాటు చేసుకోవాలి. మనం ఎప్పుడైతే పోగొట్టుకుంటామో అప్పుడే పొందుకుంటాం. అంటే మనం ప్రభు కోసం ఏదైనా కోల్పోతున్నాం, ప్రభు కొరకు మనం ఏదైనా లాస్ అవుతున్నాం అని అనిపించినప్పుడు దాని అర్థం ఏంటంటే దేవుడు ఏదైతే నువ్వు పోగొట్టుకుంటున్నావో దాని ప్రతిఫలంగా దేవుడు నీకు ఏదో గొప్పది ఇవ్వబోతున్నాడు అనేది మనం విశ్వసించాలి. అలా జరుగుతుంది బైబిల్. అటువంటి దేవుని యొక్క విధానము అలాగే ఉంటుంది. కాబట్టి కొన్ని వాక్యాలు దేవుని యొక్క లేఖనాలను చూస్తాం. అలాగే దేవుని కొరకు పోగొట్టుకున్నటువంటి వారు ఏం పోగొట్టుకున్నారు, వారు ఏం పొందుతున్నారు అనేది మనము ఈరోజు దేవుని వాక్యంలో నుండి నేర్చుకుంటాం. సో ఇది దేవుడు యేసుప్రభు ఈ లోకంలో ఉన్నంత ఒక అద్భుతమైన మాట. యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 24-25 వచనాలు. యోహాను సువార్త 12వ అధ్యాయం 24-25 వచనాలు. ఈ లోకంలో తన ప్రాణము ద్వేషించేవాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకున్నట్టు జీవితం విషయంగా చూపుతుంది. యేసుప్రభు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను. గోధుమ గింజ భూమిలో పడి చావకుండి నెడలాది మంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించు. సాధారణంగా మనం ఒక గోధుమ విత్తనాన్ని విత్తినప్పుడు ఆ గోధుమ విత్తనము ఏమవ్వాలట? చావాలి. చేస్తే బ్రతుకుతుంది. నిజంగా క్రీస్తుని మనం అనుసరిస్తున్నప్పుడు మనం దేని కొరకు మనం వెంబడిస్తున్నాం తెలుసా? యేసు ప్రభువుకు మాట్లాడారు కదా, నన్ను వెంబడించిన వాడు సిలువనెత్తుకొని వెంబడించండి అంటే. సిలువనెత్తుకొని వెంబడించండి అంటే చావడానికి నన్ను వెంబడించండి. మీరు నన్ను వెంబడిస్తున్నారంటే సిలువనెత్తుకొని ఒక వ్యక్తి పోతున్నాడంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఆయన క్రూసిఫిక్షన్ ముందు ఉంది అనేది సూచిస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమే. శివనేత్తుకొని వెంబడించమంటే అక్కడ ఉన్న వాళ్ళకి చాలా బాగా, ఆ కల్చర్లో వాళ్ళకి చాలా బాగా అర్థం. అంటే యేసు ప్రభు మమ్మల్ని ఈ మార్గంలో నడవడానికి పిలుస్తున్నారు. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి ఉదాహరణ గురించి మీరు ఆలోచిస్తున్నారు. గోధుమ గింజ భూమిలో పడి అది చావకుండినాడు అంటే నేను చావను, నేను ఇలాగే ఉంటా, నేను గింజలాగే ఉంటా ఇప్పటికేనంటే అందులో నుండి ఏం రావు, మరలా విత్తనాలు రావు. అదే మీరు ఎప్పుడైనా చూసినారు? విత్తనము విత్తినప్పుడు ఆ విత్తనంలో జీవం ఉంటుంది. ఆ జీవంలో నుండి మెల్లిగా వస్తే మరికొన్ని విత్తనాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కువగా మనము మామిడి విత్తనం మనం తింటాం కదా, ఏమంటారు? ఇక్కడ అది మీరు జనరల్గా మనం ఎక్కడైనా ఇది చేస్తే కానీ అది బ్రేక్ అయ్యి అందులో నుండి మరలా చెట్టు వచ్చే అవకాశం. తర్వాత అది విత్తనం కనిపిస్తుందా? కనబడదు. పోతుంది, అది ఇక్కడ కనబడదు. అదే కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే మనము
దేవుని కోసము ఏదైనా సరే పోగొట్టుకోవడానికి ఇష్టపడతాం. ఏదైనా సరే మనం పోగొట్టుకుంటున్నామంటే దేవుడిలో చాలా పొందుకుంటున్నాం అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అదే తన ప్రాణాలను ప్రేమించి వాడు దాన్ని పోగొట్టు. మీరు ప్రేమిస్తే ఏమైతుంది? ప్రాణాన్ని పోగొట్టు. ఈ లోకంలో తన ప్రాణాలను ద్వేషించేవాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకునే మీతో ఇష్టంగా చేయొచ్చు. తర్వాత మత్తయి సువార్త ఈ వచనం ఇంకా క్లారిటీ ఇస్తుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 25వ వచనం. తన ప్రాణాలను రక్షించుకుని వాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తం తన ప్రాణాలను పోగొట్టుకుని వాడు దాన్ని రక్షించు. అంటే యేసుక్రీస్తు కొరకు మీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే మీరు మీ ప్రాణాన్ని దక్కించుకుంటున్నారు. అర్థమైంది? ఇప్పుడు ఆదిమ సంఘంలో చాలా మంది చనిపోయారు. మాస్టర్ చెప్పాలంటే క్రీస్తు తన ప్రాణాన్ని వారు ఏం చేశారు? పోగొట్టుకున్నారు. అంటే అర్థం ఏంటిది? వారు తమ ప్రాణం తన ఆత్మను వారు కాపాడుతున్నారు. అంటే మనం కేవలము ఈ లోకంలో ఎలా జీవించాలి, ఈ లోకంలో మనము ఏ విధమైనటువంటి జీవితం కలిగి ఉండాలనేది కాదు. మనము ప్రభువులో దేవుని రాజ్యంలో మనం ఉండాలి అనేటువంటి తపన మనకి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ వచనంలో పౌలు ఏమంటాడు? బ్రతుకుట క్రీస్తే, ఎట్లాంటి వచ్చేసాను, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. ఈ రోజులు ఎవరైనా అంటారు చావైతే లాభం అంటారు. సరే, కానీ పౌలు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. ఎందుకంటే ఆయనకు తెలుసు దేవుని కొరకు ఏది పోగొట్టుకుంటే ఏం జరుగుతుంది అనేది పౌలుకి చాలా బాగా తెలుసు. కాబట్టి దేవుడు ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఇది. ప్రభు కొరకు మనం దేనైనా పోగొట్టుకోవడానికి మనం ఇష్టపడాలి. అప్పుడు మనం చాలా పొందుకుంటాం. మన విచిత్రం ఏంటంటే మనం దేవుని దగ్గర నాకు అది కావాలి, ఇది కావాలి, నేను అది పొందుకోవాలని మనం అడుగుతున్నాము, కానీ ఏది పోగొట్టుకోవడానికి ఇష్టపడతాం. నువ్వు పోగొట్టుకోకపోతే పొందుకోవాలి. బైబిల్ గ్రంథం నుండి కొన్ని ఉదాహరణలు సమయాన్ని బట్టి కొన్ని ప్రాముఖ్యమైన మనకు తెలిసినటువంటి కూడా కొన్ని ఉన్నాయి. వాటిని మనము జ్ఞాపకం చేసుకుంటాం. వారు ఏ విధంగా దేవుని కొరకు పోగొట్టుకున్నారు, వారు ఏ విధంగా దేవుని కొరకు వారు ఏమి పొందుకున్నారు, దేవుళ్ళు వారు ఏమి పొందుకున్నారు అనేది మనం చూద్దాం. అదే సమయంలో మనం కూడా పరిశీలన చేసుకున్నాం. మనం కూడా ఏదైనా పోగొట్టుకున్న వారు దాన్ని వారు పొందుకుంటారు. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాం విశ్వాసులకు తండ్రి. ఎట్లా వచ్చినట్లయినా పేరు? ఆయన చాలా పోగొట్టుకున్నాడు. అదే అబ్రహాం చాలా పోగొట్టుకున్నాడు దేవుడి కోసం. అక్కడ మంచి మాట కదా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి అనేటువంటి మాట. నువ్వేం చేయాలి? అక్కడి నుండి బయలుదేరాలంటే వారిని నువ్వేం చేయాలి? పోగొట్టు. అంటే ఆయన వెళ్ళేటప్పుడు ఒక సేవకుడు ఏమని తెలుసా? హీ లెఫ్ట్ విత్ ఓన్లీ వన్ ప్రామిస్ ఆఫ్ గాడ్. ఒకే ఒక వాగ్దానం ఉందని ఆయన ఏం లేదు. ఆయన అక్కడ నుండి బయలుదేరేటప్పుడు ఆయన ఏముంది? ఏమన్నీ పోగొట్టుకున్నాడు. మనం జనరల్గా మనం ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలని మనం చాలా ఆలోచిస్తాం. అదేదో మనం సొంతం కిరాయిలు కార్యాలయంలో కష్టమవుతుంది. కానీ ఈయన తన దేశాన్ని వదిలిపెట్టిండు, తన బంధువులను వదిలిపెట్టిండు. అవును, అంటే ఆ పొసెషన్ కానీ, ఆ పీపుల్ కానీ, ఆ ప్లేస్ కానీ వదిలేదు చాలా కష్టం. మనకి బాగా అటాచ్మెంట్ ఉంటుంది. మనం ఎందుకు ఏడుస్తాం? చాలాసార్లు ఎక్కడ పోయాడు వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళడం మనకి చాలా కష్టంగా ఉంటుంది. కానీ అబ్రహాము వాటన్నిటి కూడా ఆయన ఏం చేసినాడు? పోగొట్టు. దేనికోసం? దేనికోసం? డబ్బు సంపాదన కూడా కాదు. ఆయన దుబాయ్లో మంచి జాబ్ వచ్చిందని చెప్పేసి వదిలిపెట్టుకోవడం అట్లా కాదు. ఆయన ఏం చేసి దేవుడు ఒక మాట చెప్పాడు, నువ్వులే నేను చూపించే దేశం నువ్వు బయలుదేరని. అక్కడ ఏ దేశం అనే సంగతి తెలియదు. అక్కడ పోయిన దేవుడు ఏం చేస్తాడో ఆయన విశ్వాసంతో ఏం చేస్తాడు? ఆయన బయలుదేరాడు. ఈరోజు ఆయన మనందరూ కూడా ఒక మాదిరిగా ఉంటుంది. ఇది కాన్షియస్ డెసిషన్.
ఆయన ఏదో మాయలో క్రమంలో ఉద్రేకంతో తీసుకున్న నిర్ణయం కాదు. ఆయన దేవునికి తన్ను తాను అప్పగించుకొని దేవుడు నాకు ఈ మాట చెప్తున్నాడు కాబట్టి నేను ఏం చేస్తాను, దేవుని కోసము వీటిని నేను వదిలిపెట్టేస్తాను. నా దేశాన్ని వదిలిపెట్టేస్తాను, నా బంధువులను, నా తండ్రి వారిని వదిలిపెట్టేస్తాను. చరిత్ర ఏం చెప్పాడంటే ఆయన ఉండేటువంటి ప్రాంతము చాలా అద్భుతమైనటువంటి ప్రాంతం. మెసొపొతామియా ప్రాంతం చాలా పచ్చగా ఉంటుంది. కానీ అటువంటి ప్రాంతాన్ని ఆయన వదిలిపెట్టేస్తాడు. ఎందుకు? దేవుడు చెప్పినాడు కాబట్టి, దేవుడు పిలిచినాడు. మీరేమైనా వదిలేసినారు? ఎవరినైనా వదిలేసినారా? పోగొట్టుకున్నారు. దేవుడు నమ్మినందుకే ఇది జరిగింది అనేది ఒకవేళ మీ జీవితంలో ఉంటే నిజంగా మీరు తండ్రి దానికి రెట్టింపు దేవుడు మనకి ఇస్తాడు. అబ్రహాము అనేక జనులకు తండ్రి అయ్యాడు. నువ్వు దీవించు వారిని నేను దీవిస్తాను. ఎంత గొప్ప ఘనత! అబ్రహాం ఎవరైనా దీవిస్తే ఎవరు దీవించినట్ట? దేవుడు దీవించు. దేవుడు ఇచ్చినటువంటి ఘనత. అబ్రహాం వంశంలో నుండి ఎవరు వచ్చినారు? యేసు ప్రభువు కూడా వచ్చినట్టుగా మనకి లేదు. ఒకవేళ నేను వీటిని పోగొట్టుకోలేను, అర్థమైతే నేను ఈ ప్రాంతాన్ని వదలలేను, ఈ దేశాన్ని వదలలేను, ఇక్కడే సేఫ్గా ఉన్నా, సెక్యూర్గా ఉన్నా అనుకున్నాడు. ఆయన జీవితం ఇంకొకలా ఉంటుంది. కాబట్టి అబ్రహాం ఆ విధంగా తనకున్నవన్నీ కూడా పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత మోషే గురించి ఒక మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుండి 26. తెలుగు బైబిల్లో 24 నుండి 26 అన్ని కలిపి ఉంటాయి. చదవండి. 24 నుండి 26. 11 చాప్టర్ 24 నుండి 26. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయంలో ఇంత గొప్ప భాగ్యము ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించకంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి మరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నప్పుడు ఒప్పుకోలేదు. ఏలైనగా అతడు తత్ఫలంగా కలవు ప్రమాణం దృష్టి ఉంచాడు. మోషే ఏం పోగొట్టుకున్నాడు? మీరు చదివినప్పుడు మీకేం పోగొట్టుకున్నాడు అనిపించింది? ఏం పోగొట్టుకోవడం అంటే ఉన్నది వదులుకోవడం. అదే మనం కలిగి ఉన్నది వదిలేసుకోవడం. ఏం పోగొట్టు? ఏం వదిలేసుకున్నాడు? ధనం వదిలేస్తావా? ధనం వదిలేస్తావా? సరే, ఐగుప్తు ధనం ఆయన ఏమవుతుంది? ఐగుప్తు ధనం అని మాట్లాడడంలో ఒక అర్థం, ఒక ఉద్దేశం. ఐగుప్తు ఆ టైంలో ఈజిప్షియన్ కింగ్డమ్ రూల్ అంటే ఆ పరిపాలన అనేటువంటి చాలా అద్భుతమైన పరిపాలన. అందులో మోషేకు ఉండేటువంటి ఒక స్థితి చాలా గొప్పది. ఆయన ఏం చేస్తున్నాడు? ఐగుప్తు ధనం అయినా వదిలేసి ఆయన స్టేటస్, ఆయన పొజిషన్, ఇంకొక మాట ఏంటిది ఆయన పొజిషన్? ఫరో కుమార్. ఎంత గొప్ప ఆధిక్యత కదా, ఆధిక్యత కదా. అది కూడా ఆయన ఏం చేసినాడు? ఇశ్రాయేలు చరిత్రలో ఇద్దరు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ముఖ్యంగా చెప్పుకుంటారు. ఎవరు తెలుసా? అబ్రహాం సంతానం. మేము మోషే శిష్యులం. మోషే అంటే వాళ్ళకి అంత అక్షేమం. మేము మోషే సంబంధించినటువంటి వాడు. ఎందుకంటే మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వ్యక్తి. మోషే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రజలకు అందించినటువంటి వ్యక్తి. మోషే లాగా దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరు. కాబట్టి ఏ ఇశ్రాయేలు అయితే వీరి బట్టి రక్షిస్తున్నారో ఆ యొక్క స్థితి, ఆ యొక్క ఆధిక్యత ఎట్లా వచ్చిందంటే వారు వారికి కలిగి ఉన్నది పోగొట్టుకున్నారు. ఐగుప్తు ధనం ఆయన మోషే కేర్ చేయాలి. ఇది ఆలోచన. ధనాన్ని పోగొట్టుకుంటారు, స్టేటస్ని పోగొట్టుకుంటారు. అట్లా పిలుస్తా ఉంటే మనం ఒక ఫీలింగ్ అవుతుంది. ఆ ఫీలింగ్ వేరే. కానీ మోషే దేవుని కంటే ఏది ఇంపార్టెంట్ కాదు. ఆ తర్వాత ఆయన జీవితం మనకు తెలుసు. ఒక్కసారిగా ఫరో
కుమార్తె ఉండాల్సినటువంటి వాడు పశువుల కాపరిగా మారవలసి వచ్చింది. ఏ ధనం లేదు, ఏది లేదు. ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా ఉండవలసి వచ్చింది. కాబట్టి వారు అంత గొప్ప ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడానికి కారణం ఏంటంటే వారు వారి జీవితంలో ఎంతో ప్రశస్తమైనవి, విలువైనవి, ఎవరు కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడనటువంటి వారు పోగొట్టుకున్నారు. అందుకని వారు అంత గొప్ప ఆధిక్యత వారు పొందుకున్నట్టుగా మనము చూస్తున్నాం. అలాగే స్త్రీల గురించి కూడా ఉంచాలని ఇష్టపడుతున్నారు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 15-16 వచనాలు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 15-16 వచనాలు. ఇదిగో నీ తోడుగోడలు తన పిల్లల ఎదుటను తన దేవుని ఎదుటను తిరిగిపోయినది. దేవుని నీ తోడుగోడలు వెంబడి వెళ్ళమని, అందుకు నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టుమని నన్ను వెళ్ళమంటున్నాను. నీవు వెళ్ళి చోటికి నేను వచ్చేదాన్ని, నివసించే చోటనే నేను నివసించను. నీ జనమే నా జనము, నీ దేవుడు. రూత్ పోగొట్టుకున్నది తెలుసా? అక్కడ 2 మాటలు వాడించండి. మీ తోడికోడలు తన జనుల యొద్దకును, తన దేవుని యొక్క, తన జనులు దేవుడు, ఇవి 2 రూత్ అంటే ఆమెకు ఐడెంటిటీ. దేవుని వదులుకోవడం చాలా కష్టం. దేవుని వదిలిపెట్టారు. మీలో కొంతమంది దేవుని వదిలేసింది. ఒకప్పుడు దేవుడిని పూజించిన వాటిని నేను వదిలేసి మామూలుగా మనం ఇష్టపడం. చాలా పెద్ద పోరాటం. ఎందుకు మనము దేవుడి యొక్క సంఘంలో విశ్వాసాలని వివాహం చేసుకోవాలని ఎందుకు బోధిస్తున్నామంటే అవిశ్వాసం చేసుకుంటే సమస్య వస్తాయి. అందుకని ఎప్పుడు విశ్వాసనే చేసుకోవాలి. ఆలస్యమైనా పర్వాలేదు, గట్టిగానంటే పెళ్లి చేసుకోకపోయినా చాలు. అర్థమైంది? దేవుడి లేఖనాలకు వ్యతిరేకంగా వెళ్ళదు. ఇక్కడ ఈమె ఎవరు గుర్తు? ఒక మోయాబీయుడు కదా. ఓకే, అన్ని జనాంగానికి సంబంధించినటువంటి వీళ్ళని అసలు ఈ మోయాబీయులతో ఇశ్రాయేలు ఎప్పుడు సమస్య. అట్లాంటి ఆమె ఇశ్రాయేలు దేశం నుంచి వచ్చినప్పుడు ఆమె ఎట్లా ట్రీట్ చేస్తారని ఆలోచించినప్పుడు ఎట్లుంటుంది? ఆమె ఏం చెప్తుంది? నీ జనమే నా జనము, నీ దేవుడే దేవుడు. అవన్నీ ఆమె దేవుని యొక్క పిలుపు మేరకు వాటిని పోగొట్టుకున్నారు. కాబట్టి దేవుడు ఆమె ఏం చేసినాడు? చాలా గొప్పగా రచించాడు. అవును, ఒక స్త్రీ పేరుతో ఉన్న గ్రంథం ఎంత గొప్ప దేవుడు ఆమె ఎంతగా హెచ్చించినాడు ఒకసారి ఆలోచన చేయండి. మనం చాలాసార్లు అంటున్నాం దేవుడు ఇశ్రాయేలు దేవుడు అంటాం, కానీ ఒక బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ పేరు ఒక గ్రంథం ఉంది. అది కూడా ఒక అన్యురాలు. అందుకు ఆధిక్యత ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆమె చేసినటువంటి కార్యం, ఆమె దేవుని కొరకు పోగొట్టుకున్నటువంటి అంశం. అలాగే మరొక స్త్రీ గురించి మనం దేవుని లేఖనాల్లో చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 3-5 వచనం వరకు. యోహాను సువార్త 12వ అధ్యాయం 3-5 వచనం. 3-4. తీసుకొని వేసి పాదములకు పూసి తన తలతో ఆయన పాదములు కూర్చొని ఇల్లు అంతర్వాసనతో నిండేది. శిష్యుల్లో పడగా ఆయన అప్పగింపైన ఇస్కరియోతీయుగా ఈ అంతరెందుకు 300 దేనారాలలో కమ్మి బీదలకు ఇవ్వలేదని. మరియా ఏం పోగొట్టుకుని తెలుసు? ఒక విధంగా చెప్పడానికి ఫ్యూచర్ అంటే యూదులు ఏం చేసేవారు అంటే ముఖ్యంగా ఆడపిల్లకి ఇది వారికి కానుక బహుమానం ఇచ్చారు. అంటే వారికి ఫ్యూచర్ పెళ్ళైన తర్వాత ఏ కట్నం అనుకోండి, ఆ భాషలు చెప్పాలి. అది వారు తీసుకొని అత్త ఇంటికి పోయినప్పుడు అది వారికి ఎంతో ఉపయోగం. ఇది ఎంత అంటే తెలుసు? సంవత్సరపు 1 year ఉంది కదా,
ఇంచుమించు 150, కానీ ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది 1 year వేజ్. అంటే ఒక సంవత్సరం అంతా పనిచేస్తే ఎంత డబ్బు వస్తుందో ఆ డబ్బు అంతా కలిపితే వచ్చినటువంటి దాంతో వచ్చినటువంటి అత్తరం. ఇప్పుడు మన కాంగ్రెస్ వారికి ఆలోచిస్తే కొంతమంది ఏమంటుంటే దగ్గర దగ్గర $20,000, 25,000 నుండి $30,000 ఏం చేసింది తీసుకుపోయి ప్రభు వాళ్ళ మీద కోసం. మీరు ఆలోచన చేయండి. నిజంగా ప్రజలు అక్కడ ఉన్నవాళ్ళు ఇదంతా ఏమన్నారు, వేస్ట్ అన్నారు. దేవుడు దాన్ని వర్షించాలి. మనం కొన్నిసార్లు దేవుని కొరకు పోగొట్టుకునేవి మనుషులకు ఎట్లా అనిపిస్తాయి, వేస్ట్ అనిపిస్తుంది, కుదిరేదా ఏం చేస్తుంది. మంచి భవిష్యత్తు ఉంది నీకు, నువ్వు దేవుని సేవ చేస్తాను కదా, మంచి నీ జీవితంలో నువ్వు చేయాలనుకుంటే ఎన్నో చేయొచ్చు. అవన్నీ కాదని నువ్వు ఏం చేస్తున్నావు, భయం పట్టుకున్నావు, ప్రార్థన అంటున్నావు, భయం అంటున్నావు, భక్తి అంటున్నావు, ఈ మార్గంలో జీవిస్తున్నావు. నీ జీవితం అంతా కూడా యవనస్తులకు ముఖ్యంగా అంటూ ఉంటాడు, ఎంగేజ్లో ఏం చేయాలి, ఎంజాయ్ చేయాలి. నువ్వంతా వేస్ట్ చేసుకున్నావు లైఫ్, అది వేస్ట్ కాదు. మన ప్రభుకి మనల్ని మనం అప్పగించుకుంటున్నప్పుడు మన ప్రభుని ఆరాధిస్తుంది, మన ప్రభుని ఘనపరుస్తుంది. చేసుకోవడం తెలుసు. ఎక్కడైతే కదా ఈమె గురించి ప్రతి చోట నిజమే కదా, 4 సువార్తలు కూడా ఈ అంశం రాయడం. మనం ఎవ్రీ ఇయర్, దాదాపు ఎవ్రీ ఇయర్ ఈ యొక్క సంఘటన మనం మరల జ్ఞాపకం చేస్తాం. నిజంగా ప్రభు కోసం మనము మన ఫ్యూచర్కి మనం ఏదైతే కష్టపడి చేస్తున్నామో వాటిని కూడా మనం ఏం చేయాలి, సమయం వచ్చినప్పుడు ఏం బాధ సంవత్సరం అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఎవరిని ఆరాధిస్తున్నారు వాటితో సర్వశక్తి దేవుడు అవాయిడ్ చేయాలని చేయొచ్చు. ఎందుకు మరి అనవచ్చు, కానీ చేసుకోవాలి. యాక్సెప్ట్ చేసి ఎవరు బీదలు ఎప్పుడు మీతో ఉంటారు, కానీ కాబట్టి దేవుడు ఆమెకి గొప్ప ఘనత ఇచ్చింది. ఇంకా మనందరూ తెలిసినటువంటి వ్యక్తి పౌలు గురించి ఒక మాట చూద్దాం. పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7 నుండి 11 వచనాలు. 3వ అధ్యాయం 7 నుండి 11 వచనాలు. నిశ్చయంగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తము నష్టంగా ఎంచుకొచ్చున్నాను. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని ద్వారా క్రీస్తునందరి విశ్వాసం మూలమైన నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించి తీసుకురావాలని ఆయన అందరూ ఒకటి నిమిత్తము ఏ విధం చేయడానికి ముగ్గురు కలవడానికి ఆయన మరణ విషయంలో నిమిత్తము ఆయన శ్రమలో పాలువాడు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెట్టకు సమానంగా ఎంచుకున్నాను. పౌలు ఏ పోగొట్టుకున్నాడు, చాలా పోగొట్టుకున్నాడు. ఆయన గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. కానీ ముఖ్యంగా మనం ఆలోచించినప్పుడు ఆయన ప్లాన్ ఏమిటో తెలుసా, మనకు కూడా కొన్ని ప్లాన్స్ ఉంటాయి కదా, అంటే మన ప్లాన్స్ మనం ఏం చేస్తాం, ఖచ్చితంగా అమలు చేయాలని. ఒకసారి అపోస్తల కార్యం 9వ అధ్యాయం మొదటి వచనం నుంచి, అపోస్తల కార్యము 9వ అధ్యాయం మొదటి వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనకు ప్రధాన యాజకుని చూడండి, శిష్యులను బెదిరించుటయును హత్య చేయడం తనకు ప్రాణాధారమైనట్టు అన్నమాట. ప్రాణాధారం అంటే తాను బ్రతికుండడానికి కారణం ఏంటట, వైలో లివింగ్ అంటే ఏం చెప్తాడు తెలుసా, క్రిస్టియన్స్ ని సంపాలి, వారిని బెదిరించాలి, ఇదే నా జీవిత లక్ష్యం. అదైన ప్లాన్ మొత్తం పోయింది. ఒకసారి దేవుడు దర్శించిన ఒక్కనే ఏం చేశాడు, అన్నింటినీ ఆయన వదిలేసాడు. చూడండి ఏమంటాడు, ఏవేవి నాకు లాభకరములైందేనో నేనేం చేసిన వాటన్నిటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటున్నాను. మనము ఎక్కడైనా లాభం వస్తున్నట్టు మనం చాలా కష్టపడుతుంది కదా,
పోగొట్టుకో. కానీ పౌలు ఏమంటాడు, ఏమి నాకు లాభముగా ఉంటాయో వాటిని నేను నష్టముగా ఎంచుకుంటున్నాను. అక్కడ కొన్ని మాటలు వాడిన చాలా అద్భుతమైనటువంటి మాటలు. అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టంగా ఎంచుకుంటాను. అతి శ్రేష్టమైన జ్ఞానం పొందుకోవడానికి నాకున్న సమస్తాన్ని నేను నష్టంగా ఎంచుకుంటాను. పౌలు సామాన్యుడిగా నిజంగా చెప్పాలంటే ఆయన మంచి ధనవంతుడు, జ్ఞానవంతుడు, మంచి ఉన్నతమైన స్థానంలో ఉండేటువంటి వాడు. గమనియేలు పాదాల దగ్గర ఉన్నారంట. పాదాల దగ్గర ఎవరైనా ఉన్నారని అంటే వాళ్ళ సక్సెసర్ అని అర్థం వాస్తవం. అర్థమైంది. గమనియేలు మామూలు వ్యక్తి. గమనియేలు పేతురు యోహాను విషయంలో సమస్య వచ్చినప్పుడు ఆయన చెప్తాడు, మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పినప్పుడు ఆయన మాట అందరూ మీకు అక్కడ ఉండేటువంటి, అంటే అంత ఉన్నతమైనటువంటి వ్యక్తి దగ్గర నేర్చుకున్నటువంటి ఆయన పౌలు అంటే ఆయన ఆ స్థితికి వెళ్ళగలిగిన సమర్థుడు. కానీ వాటన్నిటి కూడా ఏం చేస్తున్నాడు ఆయన వాటికి నేను అసహించాలంటే చాలా విషయాలు అసహించవచ్చు, కానీ వాటన్నిటిని నేను ఏం చేస్తున్నా అక్కడ ఇంకొక మాట్లాడింది, ధర్మశాస్త్రమూలమైన నా నీతిని కాక దాని స్వనీతి ఉంటుంది. ఈ రోజుల్లో చాలా మంది అంటే నేను చాలా మంచివాడు, నేను చాలా భక్తిపరం అనేటువంటి ఫీల్. పౌలు నిజంగా చాలా భక్తిపరం కాదండి, చాలా నిష్ట కలిగిన పరిచయం. వాక్యంలో ఉన్నదంటే ఉన్నట్టు చేయాల్సింది, అటు ఇటు అయితే మోసుకునేది అంత కష్టమైనటువంటి. కానీ ఆ తర్వాత ఏం బోధిస్తున్నాడు అసలు? ధర్మశాస్త్రం అంతా పక్కకి వెళ్ళిపోయింది, శాసనాలు న్యాయ విధులు అన్ని పక్కకి వెళ్ళిపోయినాయి. క్రీస్తుని అంగీకరించండి, కృప ద్వారా రక్షణ, మీరు విశ్వసించండి చెప్పడం స్టార్ట్. పౌలు నిజంగా చెప్పాలంటే యూదులకి అద్భుతమైన సేవ చేయొచ్చు, ఎందుకంటే యూదుల గురించి బాగా తెలుస్తారు. కానీ దేవుడు ఆయన తీసుకుపోయి నువ్వు అన్నిలోకి అపస్తులుడిగా ఉన్నాడు అని పోగొడుతున్నాడు. ఆయనకు ఉండేటువంటి ఆధిక్యత, ఆయనకు ఉండేటువంటి ఘనత అని చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి, కానీ వాళ్ళన్నిటి కూడా వదిలేస్తుంది. కేవలం నేను క్రీస్తు దాసుడు అన్నాడు. నేను పత్రిక రాష్ట్రాన్ని గమనించండి, నేను క్రీస్తు దాసుడు అన్నాడు. ఈరోజు అపొస్తలులు అందరూ కూడా గొప్పగా మనము చెప్పుకునేటువంటి వ్యక్తి పౌలు. ఆయన ద్వారా అనేకమైనటువంటి పత్రికలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. కారణం ఏంటంటే ఆయన దేవుని కొరకు ఎన్నో, ఆయన ఏది నాది అని అనుకోలేదు, అన్నీ దేవుడు బ్రతుకుడు క్రీస్తే అంటున్నాడంటే మీరు ఇంకా ఆలోచించండి. నేను దేని బట్టి కూడా అర్చేస్తాను, సిలువ యందు తప్ప మరి దేని యందు అర్చించుట నాకు దూరం అవును కాక, అంటే అర్చించడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, కానీ నేను దేని మీద అర్చిస్తాను, కేవలము సిలువ అయితే నేను చేస్తాను. మనము దేవుని కొరకు క్రీస్తు పిలుపుకోవాలి, మనం ఏమేమి పోగొట్టుకుంటున్నాం అనేది ఒకసారి ఆలోచన చేయాలి. మనం ఏది పోగొట్టుకుంటేనే మనం దేవుడు అనేకమైనవి పొందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది, అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి మనకు గొప్ప మాదిరి యేసుక్రీస్తు. యేసుక్రీస్తు తన సమస్తాన్ని మన కోసము పోగొట్టుకున్నాడు. ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలను చదువుతాం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైంది, దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని వాక్యాన్ని ఎంచుకోలేదు, కానీ మనుషుల పొరుగా ఉండి దాసరిగా వ్యక్తిగా చేశారు. పైన మాట క్రీస్తు యేసున కలిగి మనసు కలిగి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై దేవునితో సమానముగా ఉంటారు అనే దేవునితో సమానంగా ఉండేటువంటి భాగ్యమైన ఆయన ఏం చేసి ఆయన మనుషుల కోరిక కాబట్టి దాసుని స్వరూపం కలిసి తన రిక్తుడు అంటే ఇంగ్లీష్లో మనకి ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అంటాడు. ఈ ఎంప్టీడ్ అంటే తను పూర్తిగా ఖాళీ చేసి అన్ని నామల కన్నా పరిణామం పొందుతాడు. ఆయన తన మహిమను మన పాట పాడిన చివరి రక్తపు భక్తులు కూడా మన కోసం ఆయన రాబోతుంది. అంటే కంప్లీట్ సాక్రిఫైస్, కంప్లీట్గా తాను ఇంకా లేదు. నిజంగా చెప్పాలంటే మనము విషయ గ్రంథం మనం ప్రతి గుడ్ ఫ్రైడే మనము ధ్యానం చేస్తే కదా, ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేదు. ఆయన మనుషులు చూడనులని వాడి చూడలేకపోయాడు, అన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకంటే మనల్ని సంపాదించుకోవడం. కాబట్టి
దేవుడు మనల్ని ప్రశ్నిస్తాము, మనం దేవుని కోసము ఏమి పోగొట్టుకుంటాం. నేను అది పొందుకుంటలేను, ఇది పొందుకుంటలేము అంటున్నాం, కానీ మనము ఏదైతే పట్టుకొని ఉన్నామో వాటిని మనం ఏం చేయాలి, కొంచెము వదిలేస్తాం. ఏది మనకి ధైర్యమో, ఏది మనకి బలమో, దేని బట్టి మనం అక్షయిస్తున్నామో వాటిని మనం పోగొట్టుకున్నప్పుడు దేవుడు మనకి అద్భుతమైనటువంటి ఘనతనిస్తాడు. దేవుడు మనల్ని గొప్పగా వాడుకుంటాడు. కాబట్టి మనం చాలాసార్లు అంటే అడుక్కునే వాళ్ళని మనం చూస్తాం కదా, అడుక్కునే వాళ్ళు ఎలా అడుగుతున్నారు, రెండు చేతులు పక్కన సరే ఇవ్వలేదు, ఆ చేతుల్లో ఏముండాలి, కలిగి ఉండాలి, వదిలేస్తే ఏమైనా కొనుక్కోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇప్పుడు చూసినటువంటి ప్రతి ఉదాహరణ జరిగినటువంటి జీవిత సంఘటన వాళ్ళు పోగొట్టుకున్నారు. కాబట్టి దేవుని దగ్గర అనేకమైనవి పొందుతున్నారు. మనం పోగొట్టుకోకపోతే మన దేవుని దగ్గర ఏమిగా పొందుతారు. ఒకసారి ఆలోచన చేయండి. మీరు చెప్పగలరా, నేను ఇది పోగొట్టుకున్న ప్రభు కోసం, దేవుని నమ్మిన దేవుడు నాకు వద్దన్నాడు కాబట్టి నేను పోగొట్టుకున్నాను. ఒకసారి ఒకవేళ నిజంగా మీరు పోగొట్టు, శిష్యులు కూడా అడుగుతారండి, ప్రభు మీకోసం మేము అన్ని కూడా చేసిన మా పరిస్థితి ఏం చేయాలి? అప్పుడు దేవుడు సమాధానం ఇస్తాడు. మీరు ఏమేమైతే నా కోసం పోగొట్టుకున్నారో వాటికి 100 రెట్లు పొందుకుంటారు. శ్రమలతో పాటు, హింసలతో పాటు మీరు పొందుకుంటారు. ఇళ్ళను, భూములను ఏవైతే నా కోసం పోగొట్టుకున్నారు మీరు మన వాటిని చేస్తారు. కాబట్టి దేవుని కొరకు పోగొట్టుకునేటువంటి మనస్సు మనకు కూడా ప్రార్థనకి రండి అంటే పండుగ. ఎందుకు మనకు అది ఇంపార్టెంట్. నిద్ర పోగొట్టుకో, స్నేహితులను పోగొట్టుకో, ఫంక్షన్స్ పోగొట్టుకో, ఏది పోగొట్టుకోవాలి దేవుని కోసం. అలాంటి ఆపర్చునిటీస్ చాలా అరుదుగా వస్తాయి తెలుసు. దేవుడు మన ఊరికే పరీక్షిస్తారు అనుకుంటారా? ఎగ్జామ్స్ ఊరికే ఉన్నాయి కదా, ఎప్పుడో ఒకసారి దేవుడు మనల్ని పరీక్షిస్తున్నప్పుడు మనం స్ట్రాంగ్గా నిలబడాలి. ప్రభావ నీకంటే ఎక్కువ కాదు. ఊరికే సార్ అడిగింది దేవుడు ఒకటేసారి కుమార్ చేసేయంటే సరే నీకంటే ఎక్కువ తీసుకు ఆలోచన లేదు. మనం నిజంగా దేవుడు బిడ్డలుగా చెప్పుకుంటున్నాం, కానీ దేవుడు చెప్పినట్టుగా మనము జీవిస్తున్నామా? దేవుడి కోసము ఏదైనా పోగొట్టుకోవడానికి మనము ఇష్టపడుతున్నాము. మన కంఫర్ట్ జోన్లోనే ఉండాలి. మనకి అన్ని అనుకూలంగా ఉంటే కదా చర్చికి పోవడం, ప్రార్థన చేయడం అన్నీ అనుకూలం. కొంచెం అటు తేడా అయితే ప్రేయర్ క్యాన్సర్, బైబిల్ చదువులే, చర్చ్ క్యాన్సర్, అన్ని క్యాన్సర్ అట్లా. ఎందుకు దేవుడు తాను అనుకున్నది మన జీవితంలో చేయలేకపోతున్నాం, తాను ఇవ్వాలనుకున్నది ఎందుకు మనం పొందుకోలేకపోతున్నాం? మనం వేసిన గట్టిగా పడుతున్నాం. వాటిని వదిలిపెట్టాలి. దేవుడు మనకి గొప్పగా ఆశీర్వదిస్తాడు. కళ్ళు ప్రార్థన చేస్తున్నాం. అందరం మన హృదయాలు